సో గైస్, లాస్ట్ వీడియోలో మనం నావిగేషన్ బార్ ఏ విధంగా డిజైన్ చేస్తామో అన్నది డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో డిస్ప్లే ప్రాపర్టీ గురించి చూద్దాం. సో దానికోసం నేను ఇంకో ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నా. మనకి ఇది 24 ట్యుటోరియల్ కాబట్టి 24.html ఫైల్ అయితే నేను క్రియేట్ చేస్తున్నా. ఓకే, మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్గా బాయిలర్ ప్లేట్ కోడ్ని పెట్టేసుకుందాం. అండ్ డాక్యుమెంట్ ప్లేస్లో టైటిల్ డిస్ప్లే ప్రాపర్టీ అని నేను రాస్తాను. ఓకే, బాడీలో ఏం చేద్దాం అంటే నేను ఫస్ట్ హెడర్ అయితే డిఫైన్ చేస్తా. హెడర్ విత్ క్లాస్ టాప్, దీనిలో h2 ట్యాగ్ అయితే యూస్ చేద్దాం. అండ్ ఇక్కడ టెక్స్ట్ వెల్కమ్ టు అవర్ వెబ్సైట్ ఈ విధంగా రాద్దాం. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నా అండ్ గో లైవ్ మీద క్లిక్ చేసి సర్వర్ని అయితే ఆన్ చేద్దాం. సో ఇది చూడొచ్చు, వెల్కమ్ టు అవర్ వెబ్సైట్ అని వచ్చేసింది. సో నేను ఇక్కడ ఇమేజ్ అనేది అయితే ఇన్సర్ట్ చేస్తాను. సో దానికోసం ఇమేజ్ src. సో నేను ఆల్రెడీ చెప్పాను ఇమేజ్ అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలనేది. ఈ ఫోల్డర్లో ఉంటే డైరెక్ట్గా ఇమేజ్ని అయితే రాసేయచ్చు. బట్ మన సిస్టంలో వేరే ఫోల్డర్లో ఉంటే ఆ ఇమేజ్ యొక్క కంప్లీట్ పాత్ అనేది అయితే రాయాల్సి ఉంటుంది. సో నా దగ్గర ఇప్పుడు ఇమేజ్ అయితే లేవు, నేనైతే బ్రౌజర్ నుంచి అయితే తెస్తాను ఇమేజెస్. ఓకే, దీన్ని కాపీ ఇమేజ్ అడ్రస్ చేస్తున్నా. అండ్ మన ఇక్కడ ఇమేజ్ srcలో అయితే దాన్ని అయితే పేస్ట్ చేసేద్దాం. ఓకే, దీన్ని ఇప్పుడు సేవ్ చేస్తున్నా. ఇప్పుడు చూడొచ్చు ఇమేజ్ అనేది మనకి వచ్చింది. అట్ ది సేమ్ టైం టెక్స్ట్ అనేది ఉంది. సో ఇమేజ్ సైజ్ అనేది మనమైతే కొంచెం అయితే తగ్గిద్దాం. సో దానికోసం ఇమేజ్ని స్టైలింగ్ అయితే చేస్తాను. సో స్టైల్ ట్యాగ్, స్టైల్లో ఇమేజ్ img. సో దీని యొక్క విడ్త్ 70 పిక్సెల్స్ అండ్ అట్ ది సేమ్ టైం హైట్ 70 పిక్సెల్ అయితే ఇస్తాం. సో దీన్ని సేవ్ చేద్దాం. చూడొచ్చు ఇమేజ్ అనేది ఎలా వచ్చింది. అండ్ మనం చూసుకున్నట్టయితే మనకి టెక్స్ట్కి ఇమేజ్కి చిన్న గ్యాప్ అయితే వచ్చింది. సో ఆ గ్యాప్ని మనం ఫిల్ చేయాలంటే మనం దీన్ని అయితే మార్జిన్ 0 చేయాలి. సో మార్జిన్ 0 చేయడానికి మనం ఇక్కడ మనం h2 ట్యాగ్ మార్జిన్ అయితే 0 చేద్దాం. 0 పిక్సెల్. ఇప్పుడు సేవ్ చేస్తున్నాం. సో చూడొచ్చు ఆ గ్యాప్ అనేది అయితే పోయింది. ఇప్పుడు మనం డిస్ప్లే ప్రాపర్టీ అయితే యూజ్ చేద్దాం. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, హెడ్డింగ్ ట్యాగ్ అనేది ఒక బ్లాక్ ఎలిమెంట్ అండ్ ఇమేజ్ అనేది ఒక ఇన్లైన్ ఎలిమెంట్ అని. ఇన్లైన్ ఎలిమెంట్ అంటే ఏంటంటే జస్ట్ ఆ ఎంతవరకు స్పేస్ అయితే ఉందో ఆ స్పేస్ని మాత్రమే ఆక్యుపై చేసుకుంటుంది. బట్ బ్లాక్ ఎలిమెంట్ ఏం చేసిందంటే కంప్లీట్గా ఆ విండో యొక్క విడ్త్ని అయితే ఆక్యుపై చేసేసుకుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చే టెక్స్ట్ని నెక్స్ట్ లైన్లోకి అయితే పంపించేస్తుంది అని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో దానికోసం ఇక్కడ జస్ట్ నేను బార్డర్ అనేది డిక్లేర్ చేసి చూపిస్తాను. సాలిడ్ క్రిమ్సన్, అదేవిధంగా బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ చాక్లెట్. ఓకే, దీన్ని సేవ్ చేస్తున్నాం. చూడొచ్చు ఇది కంప్లీట్ విడ్త్ని అయితే తీసేసుకుంటుంది అండ్ సాలిడ్ స్పెల్లింగ్. అండ్ మనకి ఇమేజ్ అనేది జస్ట్ ఇమేజ్ ఎంతవరకు ఉందో ఆ ప్లేస్ని మాత్రమే కవర్ చేస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇమేజ్ని ఒక బ్లాక్ ఎలిమెంట్గా అయితే చేస్తాం. సో దానికోసం నేనేం చేస్తా అంటే ఇక్కడ ఇమేజ్ అనేది తీసేస్తాం. జస్ట్ అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను పెట్టాను. ఇక్కడ ఇమేజ్లో డిస్ప్లే అనేది ఫస్ట్ బ్లాక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇమేజ్ అనేది కూడా ఒక బ్లాక్ ఎలిమెంట్గా అయితే మారింది. అట్ ది సేమ్ టైం వెల్కమ్ టు అవర్ వెబ్సైట్ టెక్స్ట్ కూడా ఒక బ్లాక్ ఎలిమెంట్. సో దానికి నేను బార్డర్ అయితే అప్లై చేస్తాను. సో హెడర్ బార్డర్ 4 పిక్సెల్ సాలిడ్ ఆక్వా. సో దీన్ని సేవ్ చేస్తున్నా. చూడొచ్చు బార్డర్ ఇలా అయితే అప్లై అయింది. అండ్ ఇంకేం చేస్తామంటే ఇమేజ్కి మనం మార్జిన్ అయితే యాడ్ చేయొచ్చు. సో ఇమేజ్కి మనం మార్జిన్ అయితే యాడ్ చేద్దాం. సో మార్జిన్ 9 పిక్సెల్.
ఓకే, సేవ్ చేస్తున్నా. సో ఇమేజ్కి 9 పిక్సెల్ మార్జిన్ అయితే యాడ్ అయింది. మనం ఇమేజ్ని మిడిల్లో పెట్టాలంటే మనం ఆటో అయితే యూజ్ చేయాలి. సో ఆటో సేవ్. చూడొచ్చు మనకి ఇమేజ్ అనేది మిడిల్లోకి అయితే వెళ్ళిపోయింది. అట్ ది సేమ్ టైం మనం టెక్స్ట్ని మిడిల్లోకి కావాలంటే టెక్స్ట్ అలైన్మెంట్ అయితే యూజ్ చేయాలి. టెక్స్ట్ అలైన్ సెంటర్. సో దీన్ని సేవ్ చేస్తున్నా. టెక్స్ట్ కూడా మనకి మిడిల్లోకి అయితే వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ దీని యొక్క విడ్త్ అయితే మనమైతే తక్కువ చేద్దాం. సో దానికోసం నేను విడ్త్ హెడర్లో అయితే రాస్తున్నా 400 పిక్సెల్స్. దీన్ని సేవ్ చేస్తున్నా. ఇక్కడ చూడొచ్చు మనకి ఇలా అయితే వచ్చింది. సో ఈ కంప్లీట్గా ఇది మిడిల్లోకి వెళ్ళాలంటే మనం మార్జిన్ ప్రాపర్టీ అయితే యూజ్ చేయాలి. అది ఎక్కడ యూజ్ చేయాలంటే హెడర్లో. సో ఓకే, ఆటో సేవ్. చూడొచ్చు ఇప్పుడు ఇది మిడిల్లోకి అయితే వెళ్ళిపోయింది. అట్ ది సేమ్ టైం మనకి ఇమేజ్ అనేది ఒక బ్లాక్ ఎలిమెంట్గా మారింది. అట్ ది సేమ్ టైం వెల్కమ్ టు అవర్ వెబ్సైట్ హెడ్డింగ్ ట్యాగ్ కూడా మనకు ఒక బ్లాక్ ఎలిమెంట్గా మారింది. ఇది కంప్లీట్గా రెస్పాన్సివ్ అనమాట. ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేసి మీకు చూపిస్తాను వేరు డివైస్లో ఏ విధంగా కనబడుతుందని చెప్పి. సో చూడొచ్చు ఇది ఒక కంప్లీట్ రెస్పాన్సివ్. అది సైజ్ అయితే ఆటోమేటిక్గా చేంజ్ చేసుకుంటుంది. సో ఈ విధంగా మనం డిస్ప్లే బ్లాక్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇన్లైన్ బ్లాక్. సో డిస్ప్లే ఈజ్ ఈక్వల్స్ టు ఇన్లైన్ బ్లాక్. అది దేనికి యూజ్ చేస్తామంటే మనం హెడ్డింగ్ ట్యాగ్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ని మనం ఇన్లైన్ బ్లాక్గా కన్వర్ట్ చేయడానికి అదైతే యూజ్ చేస్తాం. సో ఎందుకు మనం ఇన్లైన్గా కన్వర్ట్ చేయాలంటే మనకి ఆల్రెడీ వెల్కమ్ టు అవర్ వెబ్సైట్ హెడ్డింగ్ ట్యాగ్ అయినా లేదంటే పారాగ్రాఫ్ ట్యాగ్ అయినా అది ఒక బ్లాక్ ఎలిమెంట్గా ఉంటుంది. సో ఇన్లైన్గా కన్వర్ట్ చేసి ఒక రెస్పాన్సివ్గా అయితే మనం చేయొచ్చు. సో అందుకు మనం ఇన్లైన్ బ్లాక్ ప్రాపర్టీని అయితే యూజ్ చేస్తాం. సో దానికోసం నేనేం చేస్తాను అంటే ఇక్కడ ఇంకో క్లాస్ అయితే నేను తీసుకుంటాను విత్ కన్. అండ్ దీని లోపల ఇంకో క్లాస్ విత్ కంటైనర్. దీని లోపల నేను హెడ్డింగ్ ట్యాగ్ అయితే రాస్తా. సో h3 హెడ్డింగ్. అదేవిధంగా పారాగ్రాఫ్ p ట్యాగ్ lorem 12. ఓకే, దీన్ని నేను కాపీ చేస్తాను. సో దీన్ని సేవ్ చేస్తాం. చూడొచ్చు ఇలా అయితే వచ్చింది. సో దీనికి కంప్లీట్గా బార్డర్ అనేది అప్లై చేయాలంటే మనం కంటైనర్ క్లాస్ని కాల్ చేసి బార్డర్ అనేది అయితే స్టైల్లో అప్లై చేయవచ్చు. కంటైనర్ బార్డర్ 4 పిక్సెల్ సాలిడ్. ఓకే, సేవ్ చేస్తున్నా. సో ఇక్కడ చూడొచ్చు మనకి బార్డర్ అనేది అప్లై అయింది. మనం ఇంకా దీని యొక్క మార్జిన్ అనేది చేంజ్ చేద్దాం. మార్జిన్ 10 పిక్సెల్ అండ్ అట్ ది సేమ్ టైం ప్యాడింగ్ 10 పిక్సెల్. సో సేవ్ చేద్దాం. సో ఇప్పుడు చూడొచ్చు మనకి ఇలా అయితే వచ్చింది. సో దీని యొక్క విడ్త్ని అయితే మనం డిక్రీజ్ చేద్దాం. సో దానికోసం విడ్త్ 30% అయితే నేను తీసుకుంటున్నాను. సో ఇప్పుడు సేవ్ చేద్దాం. చూడొచ్చు ఈ విధంగా అయితే వచ్చేసాయి. బట్ ఇవి ఇప్పుడు వరకు బ్లాక్ ఎలిమెంట్స్ కాబట్టి కంప్లీట్గా ఈ బ్లాక్ని అయితే తీసుకుంటున్నాయి. అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ నెక్స్ట్ బ్లాక్ అండ్ ఆ నెక్స్ట్ ఎలిమెంట్ నెక్స్ట్ బ్లాక్ అయితే వెళ్ళిపోయింది. సో దీన్ని నేను ఇప్పుడు ఇన్లైన్ బ్లాక్గా కన్వర్ట్ చేసి ఈ 2 బాక్సెస్ని కూడా ఈ సైడ్ అయితే పెడతాను. సో దానికోసం మనం ఇన్లైన్ బ్లాక్ని అయితే యూజ్ చేస్తాం. సో నేను ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను బాక్స్ సైజింగ్ ప్రాపర్టీ ఒకటి ఉంటుందని. సో దాన్ని నేను ఒక యూనివర్సల్ సెలెక్టర్ కింద అయితే యూజ్ చేస్తాను. బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్. అలానే ఇక్కడ డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్. ఓకే, ఈ విధంగా యూజ్ చేద్దాం. నెక్స్ట్ ఇంకేట్ చేద్దాం అంటే ఇక్కడ మార్జిన్ అనేది ఆటో పెడదాం. సో ఇప్పుడు సేవ్ చేస్తున్నా. ఇప్పుడు చూడొచ్చు మనకి మిడిల్లోకి అయితే బాక్సెస్ అనేవి వచ్చేసాయి. సో ఈ విధంగా మనం అయితే క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఇంకేం చేద్దాము అంటే ఇంకో క్లాస్ ఉంది కదా .con. సో దీనిలో మనం విడ్త్ అనేది డిఫైన్ చేద్దాం. విడ్త్ 1000 పిక్సెల్స్. అదేవిధంగా మార్జిన్ ఆటో అయితే డిఫైన్ చేద్దాం. సో ఇక్కడైతే ఆటో రిమూవ్ చేసేద్దాం. సో ఇప్పుడు సేవ్ చేస్తున్నా. సో ఇప్పుడు చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే వచ్చింది. ఇది ఒక కంప్లీట్ రెస్పాన్సివ్ అనమాట. సో ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. చూడొచ్చు నాకు ఇమేజ్ అనేది నాకు చేంజ్ అయిపోతుంది. సో ఇమేజ్ నేనేం చేద్దాం అంటే
ఇమేజ్ యొక్క విడ్త్ కూడా నేను ఇక్కడ 1000 అయితే పెట్టేస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నా. సో ఇప్పుడు చూద్దాం ఇన్స్పెక్ట్ చేసి. సో ఓకే, ఇప్పుడు చూడొచ్చు మనకి ఒక రెస్పాన్సివ్గా అయితే వర్క్ అవుతుంది. సో ఈ విధంగా మనం డిస్ప్లే ప్రాపర్టీని యూస్ చేసి ఎలా అయితే మనం బ్లాక్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు డిస్ప్లే ప్రాపర్టీ గురించి కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.